ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఏలూరు ఈరోజు ప్రపంచ మేధావి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయం నందు మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించి 135 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన్ని మనం స్మరించుకుంటున్నామంటే దానికి ఏకైక కారణం ప్రపంచంలోని భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అత్యున్నతమైన రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ ప్రదాతగా ఆయన ఈ దేశానికి అనేక సేవలు అందించారు. కాబట్టి ఆయన మరణించి 135 ఏళ్ళైనా ఈనాటికి ఆయన్ని మనం స్మరించుకుంటా ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఈరోజు ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యం ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతున్నాయో, ఈనాటి పాలకులు అవలంబిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కనిపిస్తూ ఉంది. దేశంలో ప్రజలు గ్యాస్ దొరక్క, పెట్రోల్ దొరక్క ఎక్కడో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతూ ఉంటుంటే ఇక్కడ భారతదేశంలో అనిశ్చితి, ధరల ప్రభావం, అలానే గ్యాస్ కొరత వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కానీ పాలకులు ఈ అంశాలను పట్టించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదని ఈ సందర్భంగా మనమంతా గుర్తు చేసుకోవాలి. కానీ ఆనాడు అంబేద్కర్ అలా ఆలోచించాల. ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలని చదివి ఆ రాజ్యాంగాల్లోంచి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేశారు. అంటే మన ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా, మన విధానం స్థానికంగా ఉండాలనే దానికి ఏకైక నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ, అంబేద్కర్ ఏదైతే ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారో అన్ని వర్గాలకి నాయకుడు, కేవలం ఆయన్ని ఒక దళిత సామాజిక వర్గానికో పరిమితం చేయడాన్ని ఏమాత్రం మనం పరిగణించకూడదు. అంబేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న అందరి గురించి భారత రాజ్యాంగంలో రచించి పొందుపరిచిన గొప్ప వ్యక్తి. అటువంటి ఆయన్ని మనం ఈరోజు మననం చేసుకోవడం, ఆయనకి నివాళి అర్పించడం ఎంతో గొప్ప విషయం అని, భవిష్యత్తులో ఆయన చూపిన మార్గంలో మనమందరం ప్రయాణిస్తూ ఆటో నగర అభివృద్ధి కోసం, ఆటో నగర సభ్యుల సంక్షేమం కోసం మనమందరం కలిసి పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం.